యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్య శ్రమ దుర్గము, యుగ యుగములకు యెహోవాను నమ్ముకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన విలువైనటువంటి సమయంలో ఈ రీతిగా ప్రభు మాకు ఇచ్చిన అవకాశం అంటే నీకు వందనాలు. ఇప్పుడు నీ దాసు నిలబడి నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నీవే మాతో మా అందరితో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యెషయా గ్రంథము 26లో మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి వచనం అంటూ చూడండి, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. ఏమని పాడారంట ఈ జనులు? ఏమని పాడారంట? బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములకు యెహోవాను నమ్ముకొనుడి. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నటువంటి భాగము మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ ప్రభువారు అంటున్నారు 2వ వచనము, సత్యమును ఆచరించు జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ఇక్కడ సత్యమును ఏం చేయాలంట? సత్యమును ఆచరించచ్చు. తర్వాత ఏంటి? ఇంకొకటి, నీతిగల జనము ప్రవేశించినట్లు నీతిగా జీవించాలి. సత్యము, ఇంకొకటి ఏంటి? నీతి. ఈ రెండు కూడా మన జీవితాలలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదండి. సత్యముగా జీవిస్తే, నీతివంతంగా జీవిస్తే, ఒకవేళ ఈ లోకం మనకేమి ఇవ్వకపోవచ్చు, ఈ లోకం మనల్ని వెర్రివారిగా చూస్తుంది. నీతిగా సత్యముగా యథార్థవంతంగా జీవిస్తే ఈ లోకం మనల్ని ఎట్లా అంటుందంటే, వీళ్ళు పనికిమాలలో ఏంది ఎప్పుడు నీతి నీతి అనుకుంటా, సత్యం సత్యం అనుకుంటా, ఎప్పుడు పరిశుద్ధత పరిశుద్ధత అనుకుంటా, పవిత్రంగా ఉండాలంటారు, రక్షణ తీసుకోవాలంటారు, మారు మనసు పొందాలంటారు. ఏంది వీళ్ళు ఎప్పుడు ఇలా పంచాయితీ అని కొంతమంది అనుకుంటారు, చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు, నీతిని సత్యం అనుసరిస్తే ఏమవుతుందంట? ద్వారములు ఏమవుతాయంట? తీయబడతాయి. హల్లెలూయా. ఏంటి ద్వారాలు? పరలోకం అనే గేటు, పరలోకం గేటు తీయబడుతుందంట. ఎవరి కోసమంట? సత్యమును అనుసరించిన వారి కొరకు, నీతిని అనుసరించిన వారి కొరకు దేవుడు ద్వారములు తీయుడి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు తన పోలికల మనం చెక్కుకున్నాడు. ఆయన తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన ఎన్నో అద్భుతాలను ఆశ్చర్యకాలను మన జీవితాన్ని జరిగిస్తున్నప్పటికీ కూడా మానవుడు మాత్రము యథార్థవంతంగా నీతిగా జీవించలేకపోతున్నాడు. ఇప్పుడు మీరే గమనించండి, ఇప్పుడు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మకాన్ అనేసారు అనుకో, ఏమవుతారు? ఎదుటోళ్ళు బాధపడతారు. కానీ అదే మంచిది. యథార్థంగా నీతిగా సత్యముగా ఉండడమే మంచిది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం మంచిది. భయం లేకుండా, భీతి లేకుండా, తల వంచుకోకుండా యథార్థవంతంగా నిలబడితే మంచిది. ఈరోజు సత్యమును అనుసరిస్తున్నావా? నీతిని అనుసరిస్తున్నావా? ప్రభు మార్గములను విడిచిపెట్టద్దు. ప్రభు చెప్పిన మార్గంలో నడిస్తే నువ్వు సత్యమును అనుసరిస్తావు, నీతిని కూడా అనుసరిస్తావు. దేవుడి నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. ఆయన నీ కొరకు ద్వారాలు తెరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ద్వారాలు ఏం చేస్తున్నావు? మూసివేస్తూ ఉన్నావు. అనేకమైన సార్లు ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. అనేకమైన సార్లు నీ వీధిలో సువార్త సభలు పెట్టారు. అనేకమైన సార్లు దైవ సేవకులు మీ ఊర్లకు వచ్చి వాక్యాలు బోధించారు. అనేకమైన సార్లు
బాప్తీసాల కొరకై మిమ్మల్ని పిలిచారు. అనేకమైన సార్లు రక్షణ పొందండమ్మా, మారు మనసు పొందండమ్మా అని మిమ్మల్ని పిలిచారు చాలామంది సేవకులు. అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, వ్యాధి బాధ రోగంలో వచ్చినప్పుడు బోధకులు చెప్పారమ్మా, దేవుడు నీకు బాగు చేశాడు, ఇంకా ఆయనకు నమ్మకంగా ఉండు అని ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఈరోజు మనుషుడు ద్వారాలు మూసేస్తున్నాడు. నువ్వు 100 మంది సేవకులు పిలుచుకొని రా కళ్యాణ్ పాస్టర్ గారు, మా బతుకు ఇంతే, మా జీవితం ఇంతే, నేను ఎవరు ఖర్చు పెట్టుకోమన్నారు, ఎవరు పిలిపిమన్నారు, ఈ ఊరికి ఎవరు వస్తారు, నీ దగ్గరికి ఎవరు పోతారు, అవసరమా? నీతిని అనుసరించడానికి మనుషులు ఇష్టపడ్డంలా, సత్యం అనుసరించడానికి మనుషులు ఇష్టపడ్డంలా, దేవుని మాటలు చెవి ఆలకించడానికి మనుషులు ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఎదుటోడు ఏమనుకుంటాడో వాని కోసం తగ్గించుకోవాలి. ఏమో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఇంకా మోసం చేయాలి తప్పదు. ఈరోజు సత్యముగా జీవించు. నీకున్న వారందరినీ విడిచిపెట్టినా, నీకున్న స్నేహితులు, బంధువులు, రక్త సంబంధం అందరినీ విడిచిపెట్టినా యథార్థంగా జీవించు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, వారికే ద్వారములు తెరచబడతాయి. నేను చెప్పేది అర్థమవుతుందా? పరలోక ద్వారం ఎవరికి తెరుస్తుందంట? సత్యముగా జీవించేవానికి, యథార్థంగా జీవించేవానికి, ఉన్నది ఉన్నట్లుగా జీవించేవారు. పైకి ఒకటి లోపల ఒకటి పెట్టుకునే వారి జీవితం దేవుడు అంగీకరించాడు. వేషధారణ క్రైస్తవ జీవితం దేవుడు అంగీకరించాడు. ఉడతా భక్తి, పైన పట్టారని లోన లొట్టారని దేవుడు అంగీకరించాడు. మేడి పండు చూడు మేలుబై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఈరోజు అందరూ కూడా మేడి పండులాగా దగదగ దగదగ మెరిచిపోతారు. ఆదివారం పూటన ప్రభువుని స్తుతిస్తారు, ప్రభువుని మహింపరుస్తారు, ప్రభువుని ఎంతగానో ఆరాధిస్తున్నారు. కానీ ఆ పండును దేవుడు విప్పేసరికి ఏమొస్తున్నాయి? అన్నీ పురుగులు, కుళ్ళిపోయిన జీవితం, నాశనం అయిపోయిన జీవితం, వ్యర్థమైనవన్నీ కూడా ఆ పండులోకి వచ్చేసినాయి, మన జీవితంలోకి వచ్చేసినాయి. ఈరోజు ప్రభువారు అంటున్నారు, నీ పంటను నేను కాపాడుతా, నీ జీవితాన్ని నేను కాపాడుతా, పురుగుల నుంచి నీ పంటను నేను కాపాడుతా. ఇప్పుడు ఈ రైతులందరూ కూడా పంట పండించేటప్పుడు వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏముంటుందంటే, ఈ పంటను మనం ఎట్లో కొట్లా కాపాడుకోవాలా, అంతే కదా. ఈ పంట నాశనం అయిపోయినని ఏ రైతు కూడా పంటను వేయడు. ఈ పంట నాటాలా, ఈ పంట మాకు చేతికి రావాలా, మా అప్పులన్నీ తీరిపోవాలా. దానికోసం ఒక 10,000 ఎక్కువైనా సరే ఖర్చు పెడతారు. ఆ మందులని ఈ మందులని, పురుగులు చావడానికి, పురుగులు పట్టుకోకుండా, ఆ పంట పాడవకుండా చాలా అంటే చాలా ప్రయాసపడతారు. ఈ రీతిగా ఈరోజు నీవు కూడా పంట అని అర్థానికి నీ జీవితం తీసుకో. ఈరోజు మన జీవితం కూడా చాలా పురుగులు పట్టి ఉన్నాయి. అప్పు అనే పురుగు, వ్యసనాలనే పురుగు, మలినం అనే పురుగు, లోక సంబంధమైన జీవితం అనే పురుగు, వ్యభిచారం అనే పురుగు, దొంగతనం అనే పురుగు, డబుల్ గేమ్ అనే పురుగు, పైకి ఒక నటన లోపలికి ఒక నటన, అదొక పురుగు. ఈ పురుగులన్నీ కూడా మనకు అంటుకున్నాయి. కానీ మనం అనుకుంటున్నాము, నాకు ఏ పురుగు లేదు, నేను చాలా నీతిమంతుణ్ణి, చాలా సత్యంగా జీవిస్తున్నా, ప్రభు నా పక్షాన ఉన్నాడు అని అనుకుంటున్నావు. జాగ్రత్త, నీ పంటను మొత్తం నీ పురుగులు తినేస్తున్నాయి. నువ్వు కష్టపడినంతా కూడా దేవుని కోసం కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సమస్తం చేస్తున్నారు. కానీ నీ పంట, జీవితం అనే పంటను ఎవరు తింటున్నారంటే అపవాదిగాడు తింటున్నాడు. సీరియళ్లతోనో, సినిమాలతోనో, వ్యసనాలతో, లోక సంబంధం అన్నీ కూడా నీ పంటను ఈ సైతానుడు పురుగులు అన్నీ పంపిస్తాను నీ మీదకి. నీ పంట అంతా నాశనం అయిపోతుంది. సత్యముగా జీవించలేకపోతున్నావు, నీతిగా జీవించలేకపోతున్నావు, పరలోకం అనే ద్వారానికి వెళ్ళలేకపోతా ఉన్నావు. ఈరోజు నీ కంటికి కనపడే నీ పంట పొలాన్ని అంత కాపాడాలని ఆశపడుతున్నావే, మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలని నీ జీవితాన్ని, ఈ జీవితం అనే పంటను ఈ పురుగుల నుంచి కాపాడుకోలేవా? దుబారు ఖర్చులు, వ్యసన పరులు, నీ చుట్టూ ఉన్న వారి కొరకు ప్రయాసపడుతున్నావు. ఇంకొంతమందికి అయితే ఇంట్లో భార్యకి పెట్టరు, ఇంట్లో పిల్లలకి డబ్బు ఖర్చు పెట్టరు. ఎవరికి పెడతారంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఖర్చు పెడతారు. అంటే ఇదొక పురుగు. మనిషికి ఎన్ని రకాల పురుగులు ఉన్నాయో, ఎన్ని రకాలుగా సైతానుగాడు మీకు పురుగులు పంపించి మీ పంటనంతా కూడా నాశనం చేస్తున్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని వారలారా, సత్యముగా నీతిగా అనుసరిస్తే ప్రతి పురుగును దేవుడు ఏం చేస్తున్నాడు? తీసివేస్తా అన్నాడు, నిర్మూలము చేస్తాను. ప్రభుకు అవకాశమే, ప్రభు గొప్ప కార్యాలని జీవితంలో చేస్తాడు.
నీతిని అనుసరిస్తే. ప్రభువా, నేను ఇన్ని రోజులు నా పంట బాగుందనుకున్నాను, కానీ వేర్లు పుచ్చిపోయాయి అయ్యా. ఎంత నీళ్లు పట్టినా, ఎన్ని మందులు చల్లినా కూడా, ఎంత వాక్యము చల్లుకున్నా, ఎంత పాటలు చల్లినా, ఎంత నా జీవితాన్ని కాపాడుకుందాం అనుకున్నా కూడా పురుగులన్నీ పట్టేసినాయి అయ్యా. నా జీవితాన్ని కాపాడయ్యా, నా కష్టార్జితంలో నీరు కట్టి ఫలింపు చేయి దేవా అని దేవుని అడుగు. నీ పురుగులన్నింటినీ దేవుడు తీసేస్తాడు. ఈరోజు జీవితం పురుగులమయమైపోయింది, లోకము నాశనం అయిపోయింది. లోకపు ఇచ్చలతో లోకములో ఉన్న వాటన్నిటిని కూడా ప్రయాసపడుతున్నాం. పాప భారం అంతా కూడా మూట కట్టుకుంటున్నాం. లేనిపోని శాపాలు, లేనిపోని దోషాలు, లేనిపోని ఇబ్బందులు, ఇక్కట్లన్నీ కూడా మనమే తెచ్చుకుంటున్నాం. జాగ్రత్త ప్రియమైన దేవుని వారలారా. యేసు ప్రభు నమ్ముకున్నావు, బాప్తిసం పొందావు, నిరీక్షణ కలిగి జీవించు, ఓర్పు కలిగి జీవించు. తప్పు చేయొద్దు, తప్పు మార్గంలో వెళ్ళొద్దు, పాపపు మార్గంలో వెళ్ళొద్దు. ఎదుటోడు నేను కించపరిచినా, ఎదుటోడు బాధపడినా నీవు దేవుడు చెప్పినట్టుగా బ్రతుకు. ఎదుటోడు అన్న వాడు ఏమైనా ఫీల్ అవుతాడేమో, అన్న వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. ఒకవేళ మీరే సింపుల్గా ఆలోచన చేయండి. ఒకవేళ నేను కూడా అట్లే అనుకునింటే, అమ్మా చర్చికి ఇంతకుముందు చాలామంది వచ్చేవాళ్ళు, ఏమో వాళ్ళకి అనవసరంగా వాక్యంతో గుచ్చినానే, అనవసరంగా ఇప్పుడు చర్చి అంతా ఖాళీ అయిపోయింది అని బాధపడితే సేవ చేయలేం. సత్యముగా నీతిగా జీవించాలా, ప్రభువు నడిపిస్తాడు. యథార్థవంతులను, నీతిమంతులను, సత్యవంతులను దేవుడు నడిపిస్తాడు. ఎవరికైతే జీవితం మార్చుకోవాలని ఆశ ఉంటుందో, ఎవరికైతే నా జీవితం పతనం అయిపోయిందని ఆశ ఉంటుందో, వారినందరినీ దేవుడు ఒక ఘాటికి చేరుస్తాడు. ఉత్తుతోళ్ళనందరినీ దేవుడు జల్లలు బట్టి ఎత్తి అవతల వారేస్తాడు. పనికిరాని వాళ్ళందరినీ. వాళ్ళు ఈ లోకాన్ని ఏలుతూ ఉంటారు, తాగుతారు, సుఖిస్తారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు ఈ లోకం. కానీ ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషం తెలుసుకున్న వాడే ప్రభు సన్నిధికి వస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, సత్యం అనుసరించి ఉన్నది ఉన్నట్లుగా జీవించు. వాక్యం చెప్పినట్టుగా ఎదుటోరు గురించి ఆలోచన చేతి, వాక్యం చెప్పినట్టుగా బ్రతికితే నీ జీవితం దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మనం చదివినట్టుగా, ఇందన మనం చదివినట్టుగా చూడండి. ఆ మాట మళ్ళీ ఒకసారి 26 చదవండి. ఒకసారి 3-4 వచనం చదువు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాయనే నమ్ముకొనండి. యుగ యుగాలు ఎవరిని నమ్ముకోవాలంట? దేవుని నమ్ముకోవాల. సాక్షాత్తం దేవాది దేవుని మనం నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రభువారు కూడా సంతోషపడతారు. చూడండి ఆ మాట 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంటే మన మనసు ఎవరి మీద ఆనుకొని ఉండాలంట? దేవుని మీద ఆనుకొని ఉండాలంట మన మనసు. ఈరోజు నీ మనసు దేని మీద ఆనుకొని ఉంది? ఈరోజు నీ యొక్క మనస్సాక్షి పరీక్షించుకో ఒకసారి. నీ మనసు ఎవరి మీద ఆనుకొని ఉంది? దేని మీద ఆనుకొని ఉంది? నీ మనసులో ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తున్నావు? దేనికి అవకాశం ఇస్తున్నావు? పరీక్షించుకో. కానీ ప్రభు అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాపాడుతాడంట. ఉదయమేమో సహాయం చేస్తా అన్నాడు, ఇప్పుడేమో కాపాడుతా అంటున్నాడు. ఇంకేంది ఎన్ని మాటలు చెప్తున్నాడు మనకు. ఎందుకు మనుషులు నమ్మడంలా? దేవుడు ఇన్ని ఆశ్చర్యకరమైన మాటలు చెబుతున్నా కూడా మనుష్యుడు ఎందుకు చెవి ఆలకించట్లేదంటే ఇంకా వీని జీవితము పురుగులతో నిండిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, నీ మనసు పురుగులతో నిండిపోయినా, పాపముతో నిండిపోయినా, ఏ దానితో నిండిపోయినా ప్రభు పాదాల దగ్గర కన్నీరు విడుచు. హల్లెలూయా. ధనవంతుడైన లాజరును తాగుతూ సుఖిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. పేదవాడేమో ముందరున్నాడు. పేదవాడిని ఈ ధనవంతుడు పట్టించుకోలే. ధనవంతుడిని ఒకానొక రోజున పేదవాడు చనిపోయినాడు, ధనవంతుడు చచ్చిపోయి ఇద్దరు అయిపోయింది. ఈ ధనవంతుడేమో నరకంలో కాలుతూ ఉన్నాడు, పేదవాడేమో ప్రభు రాజ్యంలో ఉన్నాడు. ఈ ధనవంతుడు అగ్నిలో ఏగుతున్నటువంటి సమయంలో అబ్రహాము భుజం మీద చేసుకుని ఉన్నాడు ఈ పేదవాడు. ఈ ధనవంతుడు అతను అటువైపు చూసి, ఏంది అబ్రహాము నీకు పిచ్చేమని పట్టిందా? నేను కదా ధనవంతుని, నేను కదా ఆడు ఉండాల్సింది. వాడేంది అడుక్కునేవాడు, పేదవాడు, వాడిని ఆడబెట్టుకున్నావే నువ్వు అని ఈ ధనవంతుడు ఆ ఒక అబ్రహామును ప్రశ్నిస్తూ ఉన్నాడు.
అప్పుడు అబ్రాహాం అన్నాడు, నువ్వు అనేకమైన సార్లు తందనలాడావు, ఎంజాయ్ చేసుకున్నావు, తాగావు, సుఖించావు, ఎన్నో చేసావు. నీ ఎదురుగున్న వానికి ఒక్కరోజైనా సహాయం చేసావా? అందుకే ఇతను తనకున్న దాంట్లో నమ్మకత్వంగా ఉన్నాడు. ఏ పాపము చేయలేదు, ఏ వ్యసనాలు లేవు, ఎడతెగక ప్రభు యందు నమ్మకం ఉంచాడు. కాబట్టి ఈయన పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. నువ్వు మాత్రం తాగుతూ సుఖిస్తూ ఎంజాయ్గా ఉన్నావు, అందుకే నీకు నరకము గతి పట్టింది. నేను డబ్బు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళలేదు, నీ కులము నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళలేదు, నీ మతము నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళలేదు, నీ అందము, నీ చందము, నీ ఆస్తి అంతస్తులు, నీ పొలము, ఏది కూడా, నువ్వు మినిస్టర్ అయినా పిఎం అయినా, నువ్వు ఎవరివైనా సరే నిన్ను ప్రభు రాజ్యానికి ఎవరు తీసుకెళ్ళలేరు, ఏదీ తీసుకెళ్ళలేదు. ఎప్పుడైతే నువ్వు మోకరించి ఆయన పాదముల దగ్గర పడి యేసయ్య నన్ను కనుకరించు అని అంటావో అప్పుడు ప్రభు రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉంటారు. సాత్వికము లేకుండా, దీనత్వం లేకుండా ప్రభు కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, గర్వంగా ఇట్లా ఉంటారు. ఇంకా రొమ్ము విరుచుకొని నాకంటే గొప్ప ఎవరు ఏం చెప్పు అనే రీతిగా ఉంటారు. సాత్వికం ఉండదు, దీనత్వం ఉండదు, తగ్గింపు స్వభావం కనపడదు. ప్రియమైన దేవుని వారలారా, అప్పుడు ఈ ధనవంతుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహామా, నాకు తెలుసో తెలియక తప్పులు చేసిన నాకు శిక్ష పడింది, ఇంకా నరకంలో నేనేం చేయలేను. కనీసం భూలోకంలో నా తమ్ముళ్ళు ఉన్నారు ఒక 5 మంది, వారినన్నా నువ్వు కాపాడు, ఆ 5 మందినన్నా నువ్వు రక్షించు, ఆ 5 మందినన్నా నువ్వు కాపాడు అబ్రహామా అంటే, అబ్రహాం అంటాడు, ఆల్రెడీ అక్కడ ఒక ప్రవక్త పోయి వాక్యం చెబుతున్నాడు, వింటే బాగుపడతారు, వినకపోతే నీ మాదిరే నరకానికి వస్తారు. హల్లెలూయా. వింటే బాగుపడతావు, వినకపోతే నశించి కుళ్ళి ఏమైపోతావు అంటే ఇంకా పనికి రాకుండా పోతావు. ఇప్పుడు ఒక పువ్వుకున్న పరిమళ సువాసన ఈరోజు మనిషి జీవితానికి లేదు. ఒక రోజా పువ్వుని కొద్దిసేపు మనం ముక్కు దగ్గర పెట్టుకుంటే ఆ వాసన వేరేగా ఉంటుంది కదా, ఆ స్మెల్ వేరేగా ఉంటుంది. కానీ ఒక రోజు అయిపోయినాక ఆ వాసన అట్లే ఉంటుందా? ఉండదు. ఇంకా ఆ పువ్వు సంగతి ఏమైపోతుంది, ఇంకా వాడిపోతుంది. ఆ తలలో పెట్టుకొని కూడా పనికిరాదు. ఇంకా నువ్వు 100 రూపాయల పువ్వు పెట్టుకున్నా, 5,000 పెట్టి బుకేలు కొనుక్కొని ఎవరికైనా విఐపీలకి ఇచ్చినా ఏం చేస్తారు రావు అంటే, ఆ బుకేలు ఎండిపోతాయని పారేస్తారు, డిక్కీలో వేసేస్తారు, లేదంటే ఇంకా పనికిరావని పక్కన పెడతారు. ఈరోజు మానవుడు ఆ పువ్వుకున్నంత పరిమళము మానవునికి లేదు, సువాసన లేదు, రోత వాసన, దుర్నీతి, చుట్టూ స్నేహితులందరూ కూడా పనికి మానలే, దరిద్రమైన వాళ్ళే. ప్రియమైన దేవుని వారలారా, నీ మనస్సు దేవుని నానుకొని కాదు. ఆయన మూసుకపోయిన వాటిని తెరిచేవాడు, ఆయన తెరిచినవి మూసేవాడు కాదు. ఒకప్పుడు మా అబ్బకాల బాగా ధనవంతులు, కోటీశ్వరులం, ఇప్పుడు ఏందో మా బతుకు రోడ్డు మీద పడింది, మాకెవరూ లేరే అంటే, అవి నీ స్వయ ఆలోచనలతో, స్వయ తలంపులతో నిన్ను నువ్వే నష్టపరుచుకున్నావు. దేవుని తప్పు లేదు అది. చాలామంది అన్న, ఒకప్పుడు పోయిన నెల ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఏమైందో ఏమో ఈ నెల, ఎవడేం చేతబడి చేసినాడో, ఎవడేం చేసినాడో, నా జీవితం నాశనం అయిపోయింది, సన్నగా అయిపోయినా అన్న, ప్రార్థన చేయి, బాగున్నా పోయిన నెల వరకు, ఈ నెల ఏమైందో. ఎవరు ఏం కాదు, అది నీ స్వయచ్చమే. నీ పాపము ఏమవుతుంది, పండుతుంది. నీ పాపం నిన్ను పట్టిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రభు యందు విశ్వాసం ఉంచు, ప్రభు యందు నిరీక్షణ ఉంచు, ప్రభు నీకు సహాయము చేస్తాడు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు, ఆయన మన పక్షం నిలబడి నీకు కాపాడుతా అంటున్నాడు, సహాయం చేస్తా అంటున్నాడు, నీకు ఇస్తా అంటున్నాడు, ద్వారం తెరుస్తా అంటున్నాడు, నీకోసం త్యాగం అయ్యాడు, నీకోసం మరణించాడు, నీకోసం తిరిగి లేచాడు, నీ సమస్త పాపమైన రక్తంతో కడుగుతున్నాడు. ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి, ఎన్నో చేస్తున్నాడు దేవుడు నీ కోసం. కానీ మానవుని కళ్ళు తెరుచుకోవడంలా, మూసివేయబడి ఉన్నాయి. ఎక్కడున్నాడంట? అంధకారంలో ఉన్నాడంట, చీకటి మైండ్లో ఉన్నాడంట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వేదికి నన్ను రక్షించెను. హల్లెలూయా. మనం కూడా అంతే. ఒకప్పుడు పాపము జీవితం, చీకటిలో జీవించాం, లోక సంబంధమైన జీవితం అన్నీ జీవించాం. కానీ ప్రభు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చాడు, మనల్ని రక్షించుకున్నాడు. మన పాత రోత జీవితాన్ని మార్చివేసి ఆయన మనకు పరిమళ సువాసన, మంచి వాసన మన జీవితానికి ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమంది సెంటు కొట్టుకుంటారు. ఏ సెంట్ అంటే ఇది అత్తర్ అని ఒకటి వస్తుంది.
అది కొట్టుకుంటారు, అది కొట్టుకుంటే ఇంకా ఊరంతా ఆ వాసన వస్తుంది. ఎవర్రా ఈ సెంట్ అంటే అందరికీ తెలిసిపోతుంది, అలా పలానామ కొట్టింది, పలానోడు కొట్టినాడు ఈ సెంటు అని తెలిసిపోతుంది. అది సువాసన కొద్దిసేపే, అవునా కదా? ఇప్పుడు సెంటు కొట్టినప్పుడు ఉన్న వాసన రేపు ఎల్లుండికి ఆ వాసన ఎట్లా వస్తుంది అంటే, అవునా కదా? ఈరోజు కొట్టిన వాసన రేపు ఉండదు ఆ సెంటు. కానీ దేవుడు మన జీవితాన్ని పరిమళింపజేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, దేవుని విషయంలో ఆయనను కీర్తించండి, ఆయనను కొనియాడండి, ఆయన మార్గంలో నడచండి. ఆయన చెప్పిన బాటలో నడిస్తే మన జీవితాన్ని దేవుడు వెలుగుమయంగా మారుస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు ఆయన నిన్ను వెదికి వస్తున్నాడని నమ్మే విశ్వాసంతో, ప్రవ్వా నా కోసం వెదికి వస్తున్నావా, ఈ పాపిని, పనికిరాని వాడిని, దరిద్రుణ్ణి నన్ను వెతికి 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 రక్షిస్తున్నావా, ఎంత ప్రేమయ్యా నీకు నేనంటే, ఎంత ఆశయ్యా నీకు నేనంటే అని ప్రభును మహింపరిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. నీవు పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతా అంటున్నాడు. పూర్ణ శాంతితో, పూర్ణ ఆత్మతో ఆయన నిన్ను దీవిస్తా అంటున్నాడు. చూడండి ఇంకొక మాట, యోహాను సువార్త 14:27. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీయకుడి. దేవుడు మనకి శాంతిని ఇస్తున్నాడు, ఆయన మన కనికరం చూపిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కలవరపడద్దు. హల్లెలూయా. భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు, వెరియబడవద్దు. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వడం లేదు, నేను మీకోసం సమస్తము ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు ఈ లోకంలో మనకి ఎవడైనా ఉచితంగా ఏమైనా ఇస్తాడా? ఎవరన్నా ఏమన్నా ఒక్కడన్నా ఉచితంగా ఇస్తాడా? ఏదైనా కనీసం ఒక చాక్లెట్ అన్నా, రూపాయి చాక్లెట్ అన్నా ఫ్రీగా ఇస్తాడా? ఏమంటాడు? సరే ఇప్పుడు డబ్బులు లేదులే, రేపన్నా తెచ్చి తీసుకోంబో అని అంటాడు. రేపు పోతే ఏరా రూపాయి ఇంకా తేలేదు అని అంటాడు. పోతే పోయింది నన్ను ఎవరు అనుకోరు. ఈ లోకములో సమస్తము మనం ఏమి కొనాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి తినాలన్నా, ఏమి ధరించాలన్నా, ఏమి కట్టుకోవాలన్నా ఏం కావాలా? పైసా, డబ్బు. డబ్బుతో ఈ లోకం నడుస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. హల్లెలూయా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, సహాయం మీకు అనుగ్రహిస్తున్నాను, కృప మీకు అనుగ్రహిస్తున్నాను, సమస్తము మీకు అనుగ్రహిస్తున్నాను ఉచితముగా. ఫ్రీ సర్వీస్. ఈరోజు ఈ ఫ్రీ సర్వీస్ను అనుభవిస్తే, ఈ ఫ్రీ సర్వీస్ను పొందుకుంటే, నువ్వు పొందుకున్నట్టుగా ఇంకొకరు పొందుకోలాగా చేయాలి నువ్వు. అర్థమైంది చెప్పేది? ఈరోజు నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ కొడుకో, నీ కుమారులో, లేదంటే నీ భర్తలో, నీ భార్య, నీ బంధువులో, స్నేహితులు మారికుండా నువ్వేం చేయాలి? ఒరే, పాపంలో అడుగు పెడుతున్నావు, తప్పిపోతావు, యేసు ప్రభుని విశ్వాసం ఉంచు, ఆయన నిరీక్షణ ఉంచిన ఆయన, నువ్వు కూడా బాప్తిజం తీసుకో, చర్చికి పోనాయన, ప్రభు సన్నిధిని మహింపరచునాయన అని చెప్పేటువంటి రోజులు ఈరోజు లేవు. ఇంకా చాలా సమయం ఉందిలే, చాలా రోజులు ఉన్నాయి అనుకుంటారు చాలామంది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు బహుగా ఫలించాలంటే లోకం ఇచ్చినట్లు కాదు, దేవుడు ఇచ్చినట్లుగా మనం జీవిస్తే మనం ఏమవుతాము? బహుగా ఫలిస్తాం. కాబట్టి మేడి పండులాగా పైన భక్తి మనకొద్దు, లోపల కూడా మనకు భక్తి ఉండాలి. యథార్థంగా జీవించండి, సత్యం అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ అని మనం చదువుకున్నాం. అనుసరిస్తే ప్రభు ద్వారాలు ఇస్తాడంట. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వం మీద. నీ కొరకు, నా కొరకు ఏడుస్తూ ఉన్నాడు నేటికి, ఎప్పటికీ, యుగ యుగాలు. నీ పిల్లల కొరకు కూడా ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి నేను ఆయన రాజ్యానికి తీసుకుంటున్నాడు. ఒకవేళ నీకు మరణం వచ్చిందని మరణం వస్తుందేమో అని భయపడుతున్నావేమో, కానీ నీ మరణం తర్వాత ప్రభు రాజ్యానికి వెళ్తానని నిరీక్షణ నీకుందా? ఇందని మనం పాడుకున్నట్టుగా, ఈ లోకంలో మన ఆత్మ, మన శరీరంలో ఉన్న ఆత్మ వేరైపోయినాక మనతో ఒక్కరికి పని ఉండదు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మనము చనిపోతే, ఉదాహరణకి నేను చనిపోతే నాతో ఇంకెవరికి అవసరం ఉండదు. కట్టుకున్న భార్య అయినా, తల్లిదండ్రులైనా, ఎవరికైనా ఏమంటారు? ఇంక తొందరగా అయితే సాయంత్రం కాకముందే బూడ్చిపెట్టాలి. ఏమ్మా నువ్వు కట్టుకున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు సంసారం చేసావు, ఎన్ని సంవత్సరాలు నీ కొడుకుని పెంచుకున్నావు కదమ్మా, పెట్టుకోలే నీ దగ్గరనే అని శవం మనం ఒక్కడు అన్నాడు. అంటాడా ఎవడైనా? ఎవరు అన్నారు? పద
వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతున్నారు, వాళ్ళ భార్య బాడుస్తున్నారు, పద తీసుకెళ్ళిపో. ఈ లోకములో నీ అవసరము ఇంకెవరికి ఉండదు. చనిపోయినాక నీ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతుందో ఆ క్షణము నుంచి ఇంకా నీకు ఈ లోకంలో ఎవరికి పని ఉండదు, నీకు ఎవరితో పని ఉండదు, వారికి నీతో పని ఉండదు. సంబంధాలు తెగిపోతాయి, బంధుత్వాలు తెగిపోతాయి, అవసరాలు తెగిపోతాయి. కేవలం ఫోటోలు మిగులుతాయి అంతే, ఫోటోలు. అవునా కదా? అవే మిగిలేదు. మంచి మాటలు మిగిలిపోతాయి. ఒకవేళ చెడ్డోడైతే భార్య అంటది, వీడు సచ్చేనే మంచిదైందిలే అనే భార్యలు ఉన్నారు. వీడు చచ్చిపోయే మా బతుకులు బాగుపడినాయి. ఎప్పుడు తాగి వారి గొడవలు వీరి గొడవలు, అట్ట చూసి ఇట్ట చూసి జీవితం అంతా నాశనం చేశాడు. వీడు సచ్చిందే మంచిది. కొంతమంది భార్యలు సంతోషపడతారు. జాగ్రత్త. అవసరాలు తీరిపోయినాక, నీ ఆత్మ వేరైనాక నీతో ఎవరు పట్టించుకోరు, నిన్నెవరు పట్టించుకోరు. కాబట్టి నీ ఆత్మ వేరవ్వక మునిపే, నీ శరీరాన్ని ఈ లోకం విడిచిపెట్టక మునిపే నీ ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేసుకో. హల్లెలూయా. నువ్వు మరణించాక నీ ఆత్మ ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలా? మార్గాన్ని ఏర్పాటు చేసుకో. దేవుని అడుగు, ప్రభువా నాకు నీ రాజ్యానికి రావాలని, మార్గం కావాలి నాకు. దేవుడు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్. నేనే మార్గం, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అనే మార్గంలో నడిస్తే, ప్రభు చెప్పిన బాటలో నడిస్తే, మనం మరణించినా కూడా ప్రభు రాజ్యంలో మనము ఎత్తబడతాం. చిన్నవానికి మరణం ఉంది, పెద్దవానికి మరణం ఉంది, ప్రతి కులస్తునికి మరణం ఉంది. ఏమంటే డబ్బున్నవాడు కొంచెం కాస్ట్లీగా సమాధి కట్టించుకుంటాడు, డబ్బు లేనివాడు ఏ చెరువు గట్టో లేదంటే ఏ ఇసుకలోనో బూడ్చి పెడతారు, అంతే తేడా. కానీ ప్రతి మానవునికి ఏమొస్తుంది? మరణం తథ్యమే. గడిచిన కరోనా, మొదటి కరోనా, రెండో కరోనా అయితే కొన్ని లక్షల మంది చనిపోయినారు. వాళ్ళని ఎట్లా వారేసినారంటే, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ఏమీ లేదు. మూటలు కట్టినారు, జేసీబీతో ఎత్తినారు, గుంతల్లో వేసేసినారు. ఈరోజు నీ మరణం ఎలా సంభవించునో నీకు తెలియదు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇదే అనుకూలమైన దినం. రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకున్న మాట మర్చిపో. ఈరోజే ప్రభు యందు సంపూర్ణ ఒకసారి అనుభవించి చూడు. ప్రభువుని అడిగి చూడు, ప్రభువా నా జీవితంలోకి వస్తా అంటున్నావు, వస్తే నేను ఎలాగుంటా, వస్తే నేను ఎలాగ జీవిస్తా అని ప్రభువుని అడుగు. ప్రభు గొప్ప కార్యాన్ని కళ్ళ గట్టగా చూపిస్తాడు. ఇదిగో ఒకప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఇట్లా మారుస్తాం. ఇదిగోరా ఒకప్పుడు ఇట్లా వ్యసన పరునివి, ఇదే ఇప్పుడు ఇట్లా మారుస్తా. ఇదిగోరా ఒకప్పుడు చర్చికి పోయేవాడివి కాదు, ఇప్పుడు చర్చికి పోయేలాగా చేస్తా. ఇదిగోరా ఒకప్పుడు నీ చేతి నిండుతా అప్పులు, కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అన్నిటినీ సంతోషం, సమాధానంతో నేను నింపుతా. ఏది కావాలరా నీకు అని ప్రభు అంటే, మనిషి ఇప్పటికీ కూడా ఇవే కావాలంటాడు. కష్టమైనా సరే బతుకుతా నేను, బాధ అయినా సరే బతుకుతా నేను, చచ్చినప్పుడు సంగతిలే, అప్పుడు కథ అప్పుడు చూసుకుందాంలేనే. మనుషులు తయారైనారు, మనసులు గట్టిగా అయిపోయినాయి, రాళ్ళలాగా అయిపోయినాయి మనుషులు గుండెలు. ఈరోజు నీ గుండె అనే రాయిని కరిగించు. దేవుడు ఆ బండను కొట్టగానే, బండను మోసే ఆ కట్టెతో కొట్టగానే ఏమైంది? ఆ బండ చీల్చబడి నీరు వచ్చినాయి. హల్లెలూయా. అంటే దాని అర్థమైంది, బండలోంచి దేవుడు ఏం పుట్టించగలుగుతాడు? నీటి జలమును పుట్టించగలుగుతాడు ఆయన. రాటు తేలిన గుండెను దేవుడు బద్దలు కొట్టగలుగుతాడు. ఎంత గొప్పోడైనా, ఎంత పేరు ప్రఖ్యాతి, ఏదో ఒక రోజు యేసయ్యా అనే పదం రావాల్సిందే. అది హాస్పిటల్ అయి ఉండొచ్చు, లేదంటే మరణం ముందు అయి ఉండొచ్చు, లేదంటే పుట్టకలో ఉండొచ్చు. ఎప్పుడైనా సరే నీ నోట్లో యేసయ్య పదం రావాల్సిందే. నాకు తెలిసిన ఒక ఆయన అంటున్నాడు, ఒక హిందూ అన్న నాతో అంటున్నాడు, రే నాకు మీలో నచ్చింది ఒకటేరా అని అన్నాడు. ఏంటన్నా చెప్పు అంటే, రే మేము ఏ రోజు కూడా గుడులకు గోపురాలకు పోతాం, ఎప్పుడు ఒకరి కోసం ప్రార్థన చేయము, ఒకరి కోసం పూజలు చేయము, మా కోసమే అర్చనలు చేయించుకుంటాం, మా కోసమే పూజలు, అన్నీ మా కోసమే చేయించుకుంటాము. కానీ మీలో నాకు నచ్చింది ఏంటంటే, మీరు చేసే ప్రార్థనలో మీకోసం కంటే లోకము కోసం, అధికారుల కోసం, మా కోసం, అందరి కోసం చేస్తారా, అందరూ బాగుపడాలని. అది నాకు బాగా నచ్చిందిరా అని అంటాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఇదే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు రక్షణ పొందావా? నీ పక్కింట్లో ఉన్న వారిని పిలుచుకొని రా మందిరానికి, ఏదో ఒక రకంగా
వారిని ప్రేమించు, ఆహ్వానించు. వాళ్ళు అనొచ్చు, అబ్బా కళ్యాణ్ బాబు దగ్గరికి పోతే గుచ్చినట్టు మాట్లాడుతూ అట్లా మాట్లాడతాడు, మాకాన్ని అనేస్తాడు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, మాకు గుచ్చుకుంటాయంటే అప్పుడు మీరేం చెప్పాలంటే, వాక్యము సత్యమై ఉన్నది, వాక్యం అగ్ని వంటిది, వాక్యము గుచ్చుకుంటుంది నాయన, ఖడ్గమ్ము లాంటిది, కాబట్టి తప్పులున్న వానికే గుచ్చుకుంటాయి, కాబట్టి నీలో తప్పు లేనప్పుడు నువ్వు రావడానికి ఏం బాధ, మందిరానికి రా, ప్రభు సాయం చేస్తాడు అని మీరు చెప్తే, ఇక్కడ జరిగే ఆశ్చర్యకారాలు చెబితే వారే నోరెల్లా పెట్టుకొని వస్తారు. మా అక్కడికి పోతే ఇవి జరిగాయంట, అవి జరిగాయంట అని పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వస్తారు. ప్రభు వారిని పట్టుకుంటాడు. తర్వాత నేను పిలిచడం కూడా అవసరం లేదు, వాళ్ళే సిద్ధపడతారు. ఇంకా ఎప్పుడైతే దేవుడు వారిని పట్టుకుంటాడు. ఈరోజు ప్రేమిస్తున్నావా? నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? యాడ ప్రేమిస్తావు? వాడు పప్పు వండుకుంటే నువ్వు పప్పు, కనీసం పప్పులు కూడా మార్చుకోరు కొంతమంది, అయితే రసం కూడా మార్చుకోరు. ఏమక్క తింటావా అని కూడా అనరు. ఎవరింట్లో వాళ్ళే. కనీసం మాట్లాడుకోవడానికి ఏదన్నా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నా అనుకోరు. ఇప్పుడు సపోజ్ మీరు మంచి క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలంటే, మీ ఇంట్లో నాకు కూర తీసుకొని వాళ్ళ ఇంట్లోకి ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ గిన్నె ఆమె ఇచ్చే లోపు దేవుని గురించి 2-3 మాటలు చెప్పేయచ్చు. కానీ ఆ అలవాటు లేదు మనకు. మనమే తిందాం, మనమే పనుకుందాం, మన ఇంట్లో మనమే ఉందాం, ఆదివారం వస్తే రెడీ అయ్యేదాము, సప్పుడు కాకుండా బైబిల్ సంకలో పెట్టుకొని చర్చికి పోదాం. ఒక గృహ కూడిక లేదు, ఒక కృతజ్ఞత కూడిక అంటే తెలియదు. ఒక ఇంటికి సేవకులను పిలిపించుకొని, సంఘాన్ని పిలిపించుకొని సువార్త సభ ఇంటి ముందర పెడదాము, అనేక మందికి సువార్త అందిద్దామని ఆశ లేదు. ఏమైతే ఒకవేళ సపోజ్ ఉదాహరణకి గృహ కూడికలు పెట్టుకుంటే ఎంత ఖర్చు వస్తుందంటే మహా అంటే 500 కూడా ఖర్చు రాదు. ఒక మిక్చరు ఒక స్వీట్ ఏదైనా పెట్టేసినా ఒక 20-30 మంది వస్తారు. వాళ్ళు రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, దేవుని మాటలు వింటారు. కొద్దిసేపు నువ్వు పెట్టి కూడా 500. కానీ నీవు కూడా ఏం చేస్తున్నట్టాడా? సువార్త చేస్తున్నట్టే. అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు చేయలేకపోతున్నావు కదా, చేసేవారిని ఆహ్వానించు. మేము చేస్తాం, పరిచర్య చేస్తాం, అనేక మందికి సువార్తను అందిస్తాం. ప్రయాసపడుతున్నారు లోకంలో అందరూ కూడా, దేవుని గురించి మర్చిపోయారు, లోకం మర్చిపోయారు, కష్టపడుతున్నారు. గొడ్లలాగా ఎండకు పీడి ఆడవి కష్టపడి ఇంటికి వచ్చి పడిపోతున్నారు, మళ్ళీ పొద్దున లేచిపోతున్నారు. అంతే, ఇదే జీవితం అయిపోయింది. ఇది కాదు జీవితం. ప్రభువులో జీవించండి. కొంచెంలో కూడా దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. కొంచెంలో నమ్మకం ఉంటే దేవుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉండు. ఇంతొద్దు మనకు, ఇంత చాలు. మనం ఇంత తీసుకుంటే పిల్లలు కూడా ఏమవుతారంటే, మన భాషలో చెప్పాలంటే ఇంక వాడు మన మాట విన్నాడు. మామూలుగా మన రాయలసీమ భాషలో చెప్పాలంటే ఇంకా డబ్బులన్నీ సంపాదించి వానికి అన్నీ చేసి పెట్టినామనుకో, వాడు ఏమవుతాడంటే కొవ్వు పడతాడు. ఇంకా మన మాట విన్నాడు, మన గురించి ఇంక లెక్క చేయడు. ఒరే ఏంద్ర నీకో సంపాదించి పెట్టినా కదా, అన్నీ చేసి పెట్టినా కదా అంటే, నేను చేసి పెట్టమన్నా నిన్ను అంటాడు. అన్నాడా? నేను సంపాదించమని చెప్పినాను, సంపాదించినా అనుభవిస్తున్నా అని అంటాడు. ఈరోజు ప్రియమైన దేవుని వర్లారా, లోకమునకు వేరుగా జీవించండి, లోకమును వెలివేయండి, లోకమును పట్టించుకోవద్దు. లోకంలో ఉన్న వారిని ప్రేమించి వారిని దేవుని మార్గంలో నడిపించండి, వారితో కలిసిపోవద్దు. కొంతమంది అన్నారు, అన్న పవిత్రంగా జీవించాలంటే, సత్యముగా జీవించాలంటే, నీతిగా జీవించాలంటే ఇంక అడవిలో పోయి బతకాలన్నా, లోకములు ఆడ బతుకుతామన్నారు. లోకములు కూడా బతకచ్చు, లోకంలో మనుషుల మధ్యలో బతకచ్చు, మనుషుల మధ్యలో వాళ్ళు పాపాలు చేస్తూ ఉన్నా నువ్వు నీతిగా బతకచ్చు. ఎప్పుడు? ఆశా నిగ్రహం నీలో ఉంటే. ఆశా నిగ్రహం నీలో లేకపోతే వాడు తప్పు చేస్తాడు, నువ్వు దాన్ని చూస్తావు. వాడు దొంగతనం చేద్దామంటే నువ్వు పోతావు. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకించబడి, ఒరే కళ్యాణ్, ఒకప్పుడు మన ఇద్దరం దొంగతనాలు పోతున్నావు, ఇప్పుడు ఏం రా నువ్వు రాలేదే అంటే, నేనంటా, రే ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను రా, నాకు అందుకే ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే తప్పు అనిపిస్తుంది, నేను ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉంటారంటే వాడు అంటాడు, అబ్బా సాలేరా నీతిగా చెప్పినావంటే, అప్పుడు నేను 2-3 దేవుని మాటలు చెప్పినాను. వాడేమంటాడు? అవునా, సరే ఒకసారి ఆదివారం నేను వస్తాపా మీ చర్చికి అంటాడు. అన్నాక చర్చికి వస్తాడు, వాడు కూడా మారిపోతాడు. అది మనం చేయాల్సిన పని. ఎవరితో మాట్లాడుకోకుండా మన బైబిల్ మనమే తెరిచి, మనమే చదువుకొని, మనమే ప్రార్థన చేసి, మనమే పనుకుంటే కాదు. నీ పక్కింటి తలుపు తట్టి వారి ఇంట్లో కూర్చొని వచ్చి ప్రార్థన చేసి, వారి కోసం ప్రార్థన చేసి వారికి సువార్త చెప్పు. వారి కష్టమును ఏంటో తెలియపరచు. వారి కష్టమును నీవు పంచుకో.
ప్రభు దగ్గర ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. వారి ఒకవేళ ఉదాహరణకి 1 లక్ష రూపాయలు అప్పు ఉందా, కానీ ఎవరైనా మీ ఇంటి పక్కన వచ్చి నీకు చెప్పారనుకో, అమ్మ ప్రార్థన చేస్తానులేమ్మా నీ అప్పు తీరిపోతుంది అని నువ్వు అన్నాలా. అన్నాక ఏం చేయాలా, అమ్మ నువ్వు కూడా నాతో పాటు మోకరి ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అని ఇద్దరం కలిసి, ప్రభువా ఎదుగా ఈమె 1 లక్ష రూపాయలు అప్పు ఉందంట, నీ సహాయం దయచేయి. ఒకవేళ నువ్వు ఈమె 1 లక్ష రూపాయలు ఇస్తే ఈమె నిన్ను నమ్ముకుంటుందంట. ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. ఎందుకు, ఈమె ఏం చేస్తుంది, నమ్ముకుంటానేది కాబట్టి. అప్పుడు ఏమంటుంది, ఒక వారంకో 10 రోజులకి ఏమంటుందంటే, అమ్మ ఆ రోజు మీరు ప్రార్థన చేసినారు, నా అప్పు తీరిపోయిందమ్మా, ఇప్పటి నుంచి నేను చర్చికి వస్తానమ్మా. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అట్లా అనేటోళ్ళు. ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది మారు మనసు పొందారు. వారి కులం ఏదైనా, వారి మతం ఏదైనా సరే ప్రభుని హృదయంలో ఒక మార్గముగా ఎంచుకున్నారు. చాలామంది అంటారు క్రైస్తవత్వం అంటే మతం మార్పుడు అనుకుంటారు. కాదు. క్రైస్తవత్వం అంటే మార్గం, పరలోకానికి, అది నిత్య జీవానికి చేర్చే మార్గం. అది క్రైస్తవ జీవితం అంటే. అందుకే ఒక భక్తుడు అన్నాడు, క్రైస్తవ జీవితం సౌభాగ్యమైన జీవితం. ఈ జీవితం నీకు కావాలా? అయితే నీ హృదయంలో ప్రభు మార్గములను అనుసరించు. ప్రభు చెప్పినట్టుగా జీవిస్తే నీ మార్గములన్నింటినీ దేవుడు సరళము చేసి నీ త్రోవను ఆయన సరిచేస్తాడు. నీకోసం ఆయన ద్వారం తెరుస్తాడంట. అబ్బా, ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. మన నరులం ఆయన దేవుడు, కానీ ఆయన ఏమంటున్నాడు, నీ కోసము ద్వారం తెరుస్తా. ఈరోజు సింపుల్గా చెప్తా వినండి, సింపుల్ లాజిక్ చెప్తా. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినారనుకో, మనం వాకిలిగా నిలబడుకొని ఉంటాం అంతే. గేట్ వేసి ఉంటుంది, వాడు వస్తూ ఉంటాడు, ఆ గేట్ తీసుకొని రా లోపలికి అని అంటాం. అవునా కదా? మనం అనే మాట అదే ఫస్ట్. ఏమంటాం, ఒకవేళ గేట్ వేసునింది అనుకో, గేట్ తీసుకొని రా లోపలికి రా అంట. మనం పోయి గేటు తీసే సీన్ ఏ రోజున ఉంటుందా? ఎవరికో ఎప్పుడో గేటు తీసే కథ. కానీ దేవుడు అంటున్నాడు, నేను ద్వారము తీస్తా. హల్లెలూయా. దేవుడు వచ్చి ద్వారం తీస్తా అంటున్నాడు అంటే ఆయనకి ఎంత ప్రేమ నువ్వు అంటే ఆలోచన చేయి. ఆయన మనుషుల్లాగా పెద్దోనికి ఒక రకంగా, చిన్నోనికి ఒక రకంగా, డబ్బును ఒక రకంగా చూడడం, డబ్బు లేని ఒక రకంగా చూడడం, పిచ్చోళ్ళను ఒక రకంగా చూడడం, మంచోళ్ళను ఒక రకంగా చూడడం, ఇది మనుషులు చేసే పని. కానీ దేవుడు అందరి కనుదృష్టి, ఆయన కనుదృష్టి ఎలాగుందంట, అందరి వైపు సమానంగా ఉందంట. హల్లెలూయా. ఆయన నీ కొరకు ద్వారం తెరుస్తా అంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తా అంటున్నాడు, నీకు సహాయం చేస్తా అంటున్నాడు, నిన్ను కాపాడుతా అంటున్నాడు. నీ చేతుల్లో దేవునికి అప్పగించి, నీ జీవితం యేసయ్యకి అప్పగించి, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చూడండి, ఇంకొక మాట, అదే యోహాను సువార్త 14:27 నేను చెప్పినట్టుగా ఇందని ప్రభు అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హృదయాన్ని ఏం చేయకూడదంట, ఇప్పుడు లాస్ట్గా ఏం చేయకూడదంట, కదల్చనీయకూడదు. హృదయమును కలవరపడనీయకుడి. ఇప్పుడు మీరు బాగా భక్తిగా జీవిస్తూ ఉంటారు, చాలా అంటే చాలా భక్తి, రోజు ప్రార్థన, ఉదయాన్నే బైబిల్, రాత్రి బైబిల్, తినేటప్పుడు, పడుకుని అన్ని సార్లు ప్రార్థన చేసుకుంటూ బాగుంటారు. కానీ ఎవడో ఒకడు వస్తాడు, వచ్చి చేసినావులేమ్మా ప్రార్థన, ముందు ఇంట్లో వాళ్ళని చక్కగా చూడు, ఇంటి పనులు బాగా చేయి, మళ్ళీ చూసుకుందిలే ప్రార్థన ఎన్ని, ముందు అప్పుల సంగతి చూడు, ఉద్యోగం సంగతి చూడు, బాగా చదువుకోమ్మా అని ఎవరన్నా వచ్చి అంటారు ఖచ్చితంగా. అన్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయం ఏమైపోతుందంటే, అవును కదా, ఏంది నేనేం సాధించలేకపోతున్నానే, అవును కదా, మా నాన్న చెప్పింది, మా అంకుల్ చెప్పింది కరెక్టే కదా, దేవుని నమ్ముకొనున్న దేవుడు నాకేం చేసిండనే ఒక క్వశ్చన్ మార్క్ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఇంకా రోజు ప్రార్థన తగ్గిపోతుంది, వాక్యం తగ్గిపోతుంది, అంత జీవితం అంతా ఏమైపోతుంది, ఇంకా దేవుళ్ళలో నుంచి దూరం అయిపోతాము. ఆటోమేటిక్గా సైతానికి మన చేతులు అప్పగిచ్చేస్తాం. ప్రభులో ఉండు, కష్టమైన నష్టమైన, తినడానికి ఉన్నా లేకపోయినా, గుడ్డ ఉన్నా గుడ్డ లేకపోయినా, నీడ ఉన్నా నీడ లేకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభుని స్తుతించు, మహింపరచు, గొప్ప కార్యాలను పొందుకుంటావు. ఒకవేళ దేవుడు నువ్వు ప్రార్థన చేయగానే వెంటనే ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. ఆయన చిత్తమందు సమస్తము నెరవేరుతాయి. ఎదురు చూస్తే నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రభువా, నా కుమార్తెకు మంచి వరుణ్ణి ప్రభువా, అది నా కూతుర్ని బాగా చూసుకునేవాడు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో, ఉదాహరణకి దేవుడు ఖచ్చితంగా మంచి వరుణ్ణే ఇస్తాడు. అబ్బా, ఒక సంబంధం ఎత్తిపోయింది నాయన, ఓయబ్బా, ఇంకొకటి కూడా ఎత్తిపోయింది, అబ్బా,
మూడోది కూడా ఎత్తిపోయిందని ప్రార్థన మానేసుకున్నావు అనుకో, నాలుగో వాడు ఎత్తిపోయేటోడు వస్తాడు. ఇంకా నేను చెప్పేది అర్థమైందా? ఎన్ని ఎత్తిపోయినా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభువా, మంచి వరుణ్ణి నాకి, నా కుమార్తెకు మంచి కొడుకుని, మంచి అల్లుణ్ణి, మంచి భర్తని నా కుమార్తెకు, మాకు మంచి అల్లుణ్ణి, మాకు మంచి కోడల్ని, అన్ని విషయాలలో మాకు గర్భఫలమి. నువ్వు దేవుని అడగడంలో ఎట్లా అడగాలంటే, ప్రభువా నీవు ఇచ్చేంత వరకు వేచి ఉంటా, ప్రభా నీవు ఇచ్చేంత వరకు ఓర్పుగా ఉంటా, ప్రభా నువ్వు నాకు ఇస్తే అదే 10,000, అదే బహుమానం, అది చాలు ప్రభా, నాకు నువ్వి యేసయ్యా అని నువ్వు అడిగితే ప్రభువారు నీకు సమస్తం ఇస్తాడు. నువ్వు అడుగుతున్నావా? ఆలోచన చేయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుతే ఇస్తాడు, అడుగుతే ఇచ్చేవాడు ఆయన. ఒక్కోసారి అమ్మాయినా నానైనా, అమ్మా నాకు అది కావాలమ్మా అంటే, నోరు మూసుకో, ఎదవా ఇప్పుడే కదా నీకు ఇచ్చింది, గమ్మునుండు అని అంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నోరు మూసుకోని కానీ, ఏంద్రా నువ్వు అడిగే కోరికలు అని అనడం కానీ, దేవుడు ఏది ఎప్పటికీ అనడు. ఆయన చిత్తానుసారములో ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడు ఇస్తాడు నీకు. అది పొందుకునేంత వరకు ఎదురు చూడు, తొందరపడద్దు, ప్రయాసపడద్దు. దేవుడు ఇచ్చింది అన్నిటికంటే ఏందది? శ్రేష్టమైనది. హల్లెలూయా. ఏమన్నాడైనా, నేను లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించను అంటే దాని అర్థమైంది, ఇంకా ఈయన ఇచ్చేది ఎట్లుంటుంది? ఇంకా గొప్పవి ఉంటాయి, మహోన్నతమైనవి ఉంటాయి, ఆశ్చర్యమైనవి ఉంటాయి, అద్భుతమైనవి ఉంటాయి. అది దేవుడిస్తా అంటున్నాడు. కాబట్టి ప్రభు యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచు, అప్పుడు నిన్ను నేను ఇంటి వారిని ఆయన రక్షిస్తాడు. ఈ రక్షణ సువార్త వింటున్న నీవు నీ జీవితం ప్రభువుకు అప్పగిస్తే, ప్రభు కూడా నీ యందు విశ్వాసం ఉంచి నీకు కావలసిన సమస్తం కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు నీతి సత్యముగా జీవించు. మొదటగా అది దేవునికి కావాల్సింది. నువ్వు ఎట్లా పడితే అట్లా జీవించి, ఏ బట్టలు అంటే ఆ బట్టలు వేసుకొని, ఎట్లా పడితే అట్లా విచ్చలేడు జీవితం జీవించి, లోకానికి నీకు తేడా లేకుండా, మనుషులకు నీకు తేడా లేకుండా, అన్నిళ్లకు నీకు తేడా లేకుండా, భక్తిహీనులకు భక్తులకు తేడా లేకుండా నువ్వు జీవిస్తే మాత్రం ప్రభు దృష్టి నీ వైపు ఉండదు. ప్రభు ఇందని మీకు చెప్పిన బైబిల్లో దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడంట? పేదలను, సాత్వికులను, దయగలిగిన వారిని కదండి, క్షమాపణ కోరిన వారిని దేవుడు ప్రేమించినాడు ఆయన. కాబట్టి విరిగి నలిన మనసు దేవుని కావాలి. బలులు అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టం. ఈరోజు కయ్యోను కూడా అదే రీతిగా బలులు అర్పించాడు. కయ్యోనేమో పంట పొలాలన్నీ కూడా శ్రేష్టమైన పంట పొలాలను తెచ్చి కయ్యోను బలిపీఠం మీద పెట్టినాడు. హేబేలేమో తనకున్నటువంటి మంచి చక్కటి గొర్రెపిల్లను తెచ్చి బలిపీఠం మీద పెట్టినాడు. దేవుడేమో హేబేలు తెచ్చిన అర్పణ దేవుడు కోరుకున్నాడు. కయ్యోను అర్పణ దేవుడు కోరుకోలే. ఎందుకంటే కయ్యోను పెట్టాడు కానీ ఎట్లా పెట్టినాడంటే, ఓ అమ్మ ఇదంతా నేను బయట అమ్ముకుంటే నాకు చాలా డబ్బు వస్తుంది, ఊరికి అనవసరంగా ఇక్కడ పెట్టినానే, ఇంత అవసరమా, దేవుడు ఇంత తింటాడా, దేవుడు ఇంత చేస్తాడా అని నసుగుతూ గొనుగుతూ ఈ కయ్యోను పెట్టినాడు అలా. కానీ హేబేలు మాత్రం నాకు సమస్తం దేవుడిచ్చిందే అని, హేబేలు మంచి శ్రేష్టమైనది. మనం ఏం చేస్తామంటే దేవునికి ఎలాంటి ఇస్తాం చెప్పండి చూద్దాం. అందుకే మన బ్రతుకులు అట్లా ఏడుస్తాయి. కానీ హేబేలు ఎట్లా ఇచ్చినాడు? అన్ని జీవాలలో మంచి జీవం తెచ్చి ఇచ్చాడంట. మంచి గొర్రెపిల్ల అంటే దానికి ఒక చుక్క కానీ, ఒక బొచ్చు ఊడిపోవడం కానీ, కళ్ళు కానీ, దానికి కాళ్ళు కానీ, చేతులు ఎక్కడ కూడా దానికి తామర కానీ ఏమీ లేవు. దానికి చాలా అంటే చాలా ఆరోగ్యకరమైన గొర్రెని తెచ్చి దేవునికి ఇచ్చినాడు. ఈరోజు నువ్వు ఇచ్చేది ఏంది? ఏమి ఇస్తున్నావు దేవునికి? కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, నశించిపోయేవి. నాకు ఒకరోజు ఒక ఆమె లడ్డూలు ఇచ్చింది. లడ్డూలు సర్లే తిందామని చేయి పెట్టి చూస్తే లడ్డూలు కుళ్ళిపోయిన వాసన. మరి ఆమె ముక్కులు పనిచేసినవి లేదు నాకు తెలియదు. కుళ్ళిపోయిన వాసన, చేయి పెట్టారు తీసుకొని కుళ్ళిపోయిన వాసన. ఏమి ఇస్తున్నారంటే దేవునికి కుళ్ళిపోయినవి. ఎట్లా జీవితాలు బాగుపడతాయి? అందుకే మన జీవితాలు ఇట్లా నాశనం అయిపోతున్నాయి, పతనం అయిపోతున్నాం. జాగ్రత్త. ప్రభుకి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చేయి. మలినం లేని జీవితం, పాపం లేని జీవితం. ప్రభువు నిన్ను దీవిస్తాడు. ప్రభుని ఆ రీతిగా నీ హృదయాన్ని కడుగుతాడు ఆయన. దేవునికి ఇచ్చేది ఏదైనా సరే మనస్సు పూర్తిగా ఇచ్చేయి. కొరత పెట్టదు దేవునికి. ఇదో ప్రభు నీకు ఇది ఇస్తాను, ఏదో నీ మందిరానికి ఏదో ఇది ఇస్తాను ప్రభు అని అనుకుంటావు,
అయిపోయి అది ఇంకా మర్చిపోయింటారు ఇంక కొంతమంది. ఇదిగో ప్రభా ఇదో నాకు ఈ మేలు జరిగింది, ఇది ఇస్తా. మేలు జరిగితేనే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే ఇంకా ఆశ్చర్యం, అవునా కదా? మేలులు జరిగితేనే, మేలులు యాడ చేసిన లేదు దేవుడు, చేసినప్పుడు ఇస్తాలే నాయన అంటే, మేలు చేసినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, శక్తిని ఇచ్చినప్పుడు, ఆస్తిని ఇచ్చినప్పుడు, డబ్బుని ఇచ్చినప్పుడు ఏం వ్యాపారమా దేవునితో? ఒక భక్తుడు అంటున్నాడు, నాకు ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువులో నాకు ఆనందం, ప్రభువులో నాకు సంతోషం. ప్రభుకి ఇచ్చుటలో ఉన్నటువంటి సంతోషం ఈ లోపల ఇంకెక్కడ దొరకదు. కాబట్టి ప్రభు పని చేయాలంటే మామూలు విషయం కాదు. ఏదో తిన్నట్టు తాగినట్టు తిరిగినట్టు కొంతమంది అనుకుంటారు, అబ్బా ఏముందిలే మైక్ పట్టుకుంటే మేము 5 పాటలు పాడతాం, మేము మాకేం చెప్తాం, మేము కళ్యాణేనా ఏదో అనుకున్నాం అని అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందిని చూసినా అన్నారు కూడా మకాన్ని. కానీ నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ శక్తి లేనిది ఎవడు ఈడ నిలవలేడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రభుని వెరివారిగా చూడొద్దు, ఆయన బోధకులను వెరివారిగా చూడొద్దు. ప్రభుకి ఇచ్చేది ఏదైనా మనస్ఫూర్తిగా మంచిదిగా ప్రభుకి ఇచ్చేయి. ప్రభు శ్రేష్టమైనవి నీకు దయచేస్తాడు. ఆయన కొరతగా ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే, నేను కొన్ని గమనించిన, దానాలు చేసేటప్పుడు ఇట్లా దానం చేస్తారు, కొన్ని బియ్యం మళ్ళీ చేతిలో పడుకుంటారు కొన్ని. ఎందుకంటే మొత్తం పోతే మొత్తం ఊడ్చుకొని పోతుందంట, అవునా కదా? ఆచారాలు ఉన్నాయి లేవా? అట్లా ఎవరైనా అడుగుని ఇంటికి వస్తాడు అనుకో, వానికి ప్లేట్లో బియ్యం వేస్తారు, కనీసం కొన్నన్నా సరే ఏదో ఒక సందులో ఏళ్ళ సందులో పట్టుకొని ఉంటారు. పట్టుకొని మళ్ళీ తీసుకొని ఇంట్లో బియ్యం ప్యాకెట్లు వేస్తారు. కానీ దేవుని చెయ్యి అలాంటి చెయ్యి కాదు. దేవుడు ఇట్లా పెట్టినాడంటే ఇంక అయిపోయి, ఇస్తా ఉండే పనే, ఇస్తా ఉండే పనే, తీసుకో 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 అంటాడు దేవుడు. నువ్వే తనకలాడతావు తీసుకోలేక, దిక్కు తెలియక. ఓయమ్మ దేవుడు ఇంతనా 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 అంటావు. ఎప్పుడు ఆయన యందు భక్తిగా జీవిస్తే, సత్యముగా జీవిస్తే, నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మనల్ని ఎవరు కదిలించలేరు. ఓయమ్మ వాళ్ళు పెద్ద కులస్తులు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, భూములు ఉన్నాయి, డబ్బు ఉందంటే నువ్వు ప్రభు యందు నమ్మకం ఉంచు, వారికంటే గొప్పగా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నాతో నిన్న ఒక యవనస్తుడు చాటింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అతను కూడా సేవకుడేనంట, కానీ చిన్నపిల్లడు పాపం, ఏం తెలియదు. ఏమన్నాడంటే, అన్నా నాకు నీలో సాత్వికం కనపడలేదన్నా అన్నాడు. ఏం తమ్ముడా అంటే, ఏందన్నా నేను టీవీ ఛానల్ అని చెప్తావు, మళ్ళీ 2 సంఘాలు ఉన్నాయని చెప్తావు, ప్రభు కృపను బట్టి ఇట్లా సేవార్థ సభలు పోతున్నాను, ఏందన్నా ఇంత గొప్ప చెప్పుకుంటావు అంటే, గొప్ప ఏంద్రన్నా ఆయన, నేను చేసే పని అది, నేను చేసే పని నేను చెప్పుకుంటున్నా. నువ్వు అడిగినావు అన్నా, నువ్వేం చేస్తావు, నువ్వు ఎందుకు అడిగినావు అంటే దాని అర్థం ఏంది? నీ కుల్లో వచ్చింది నేను చేసే సేవ చూసి, నేను చేసే దేవుని పని చూసి నీకు అసూయ వచ్చింది. నీకెందుకురా నాయన నాతో పని, నేను ప్రార్థన చేసుకోవాలా, నీ పన్ను చూసుకో అని అన్నా. ఆత్మలో సంతృప్తి, దేవునిలో ధనవంతుడు. నేను ఒకే ఒక మాట అన్నా, ఐఎమ్ రిచ్ ఇన్ జీసస్, ఐఎమ్ రిచ్ ఇన్ హిస్ వర్క్ అంటే వాడు అన్నాడు అని నవ్వుతున్నాడు. అంటే నేను దేవునిలో గొప్పవాడిని, దేవునిలో నేను ధనవంతుని అంటే వాడు నవ్వుతున్నాడు. నాకైతే వాళ్ళ ఆశ్చర్యం వేసింది వాడు నవ్వుతూ ఉంటే. అంటే ఆ మాట కూడా చెప్పకూడదంట, ఇంకే మాట చెప్పాలా? సైతాన్లో గొప్పవాడిని, సైతాన్లో ధనవంతుని అని చెప్తే వానికి ఆనందం. అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, జాగ్రత్త. చాలామంది ముసుగు కప్పుకొని నేను సేవకుని అని మన మధ్యలోకి వస్తారు. పరీక్షించండి, పరిశోధించండి, మంచివాడిని అయితే చేర్చుకోండి, చెడ్డవాడిని తన్ని ధర్మేను. రే నువ్వు సేవకుని కాదు, ఏం కాదు, గమ్మునం నీ పని చూసుకో. ఈరోజు చాలామంది సేవకులు ఎందుకు పుట్టుకొస్తారంటే, మీకు ఉన్న విషయం చెప్తా వినండి. ఎందుకు సేవకులుగా పుట్టుకొస్తారంటే, చాలామంది సేవకునికి వస్తే మైక్ దొరుకుతుంది, ఊరిలో గౌరవం వస్తుంది, ఒక 10 రూపాయలు కానుకలు వస్తాయి, ఫేమస్ అయిపోవచ్చు, వీళ్ళు నన్ను సభలకు పిలుస్తారు, పోయాడు వాక్యం చెప్పి ఆడ ఫేమస్ అట్టట ఎదుగుతా పోయి అమెరికా అక్కడల్లా పోవాలా నేను అని ఆశతో వస్తారు చాలామంది. అలాంటి వాళ్ళు గుంపే ఈ గుంపు. ఈరోజు నువ్వు కావాల్సింది సేవకునిగా కానుకల కోసమో లేదంటే ఫేమస్ కావడం కోసం కాదు, సేవకుడు కావాలి. దేనికోసం అంటే ఆత్మల భారం కలిగి జీవించాలి. ఆత్మల భారం, నశించిపోతున్న వారిని రక్షించాలా. వాడు తూ అని ఉమ్మినా కూడా తుడుచుకొని పోయి, నాయనా నాకు నువ్వు కావాలా, నారా స్వామి చర్చికి, దేవుని సన్నిధికి రారా నాయన అని చెప్పాలి. ఆ ధైర్యం ఎవరికి ఉంది? ఇప్పుడు అబద్ధ బోధకులకు అటు ఉండదు. వాడు నన్ను తూ అన్నాడు, వాడితో నేను మాట్లాడ, నాకు అవసరం లేదు, ఇంకా నా పని నేను చూసుకుంటాను. ఇక్కడ అబద్ధ బోధకుడే. నిజమైన బోధకుడు ఒకరినొకరు ప్రేమిస్తాడు, నశించిపోతున్న వారి పట్ల జాలి కలిగి ప్రార్థిస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మన మధ్యలో అంత్య దినాల్లో మనం ఉన్నాం, కడవరి దినాల్లో మనం ఉన్నాం. గొర్రె పిల్ల చర్మం కప్పుకొని మన మధ్యలోకి వస్తారు.
నేను నీతిమంతునండి, ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి, ఇది నా సాక్ష్యం అండి అని చెప్తారు. మన మధ్యలోకి వచ్చి ఏడుస్తారు, మధ్యలో రేపు అది ఇది మాట్లాడతారు. అప్పుడు మీరు కూడా నమ్ముతారు, మోసపోతారు. ఓయమ్మాయి నిజంగా నేను గొప్పవాడుబ్బా, ఈయన మా ఊరికి అడుగు పెడితేనే గొప్ప కార్యం జరిగింది, ఈయన మా కోసం ప్రార్థన చేయగానే గొప్ప కార్యం జరిగిపోయింది, మూసుకుపోయినవన్నీ కూడా తెరవచ్చినాయన, ఈయన గొప్పోడు నేను అనుకుంటాం మనం. కానీ అంతరంగం మనకు తెలియదు. కాబట్టి పరీక్షించండి, పరిశోధించుకోండి జీవితాన్ని. మంచి బోధ దగ్గర నిలబడండి, సత్యమైన వాక్యము దగ్గర. అది గుచ్చుకున్నా సరే నాకు యేసయ్య మాట కావాలి అని నువ్వు నిలబడితే ప్రభు నిన్ను కాపాడుతాడు. ప్రభు నిన్ను కదల్చినీయడు. నువ్వు ఈ లోకంలో ఇరికించుకోలేవు, ఈ లోకంలో నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ప్రభుని అడుగు, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను ఈ అబద్ధకుల బోధకుల నుంచి తప్పించు, ఏ లోకం నుంచి తప్పించు, వ్యసనాల నుంచి తప్పించు, లోక సంబంధమైన జీవితం నుంచి నన్ను తప్పించు, నాకు నీ నీతిని, శాంతిని, సత్యం అనుసరించేటువంటి భాగ్యము నాకు ఈ ప్రభు అని ప్రభు నువ్వు అడిగితే ప్రభు సమస్తానికి ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. నమ్మితే 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 ఆయనకి ఇస్తాడు. అపనమ్మకం పెట్టుకొని అదో వాళ్ళు ప్రార్థన చేసింటే మాకు జరిగింది, వీళ్ళు మాకు అట్లా కాదు. నీ కోసం ఎవరు కన్నీరు పెట్టి ప్రార్థిస్తున్నారు, నీ కోసం ఎవరు ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు, నీ కోసం ఎవరు రాత్రింపగలు ప్రయాసపడుతున్నారో వారిని గుర్తెరుగు. వారిని గుర్తెరిగి వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. రెండు చేతులు కలిస్తేనే ఏమవుతుంది? చప్పట్లు వస్తాయి. రెండు చేతులు కలిసాలా, ప్రార్థన చేయాలా. అప్పుడు గొప్ప కార్యాలు మనం అందరం కూడా చూడగలుగుతాం. నేను బాగుపడినలే, ఇంకా చాలులే, నా కోసం సేవకుడు ఏడ్చేడ్చి ప్రార్థన చేసినలే, ఇంకా నాకు ఆరోగ్యం బాగైంది, అన్నీ బాగైనాయి, ఇంకా బాయ్ పాస్టర్ గారు నువ్వు ఇప్పుడు ఇంకొకరి కోసం ప్రార్థన చేసుకొని ఇటు తిప్పినావు అనుకో, ఏమి మేలు పొందుకున్నావు? నువ్వు బాగుపడ్డావా? అప్పుడు ఏం చేయాలా? నాతో కలిసి నువ్వు, మన ఇద్దరం కలిసి ఇంకొకరి కోసం ప్రార్థన చేయాలా. మధ్యలో చేయి వదిలిపెట్టి మళ్ళీ నీ జీవితం జీవిస్తా, ఎట్లా పడితే అట్లా జీవించి, అంటే కష్టంలో ఉన్నప్పుడేమో కన్నీరు ఏడ్చి పిచ్చోళ్ళ మాదిరి. అబ్బా, ఈరోజు లోకము మిమ్మల్ని అట్లా వాడుకుంటా ఉంది. జాగ్రత్త. మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో నువ్వు బాగుపడితే నీలాగా అనేక మంది బాగుపడాలని ప్రార్థన చేయి. నువ్వు రక్షణ పొందితే నీలాగా అనేక మంది రక్షణ పొందాలని ప్రార్థన చేయి. అధికారుల కోసం ప్రార్థన చేయి, రాష్ట్ర నాయకుల కోసం ప్రార్థన చేయి, డాక్టర్ల కోసం ప్రార్థన చేయి. ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో దేవుడే అన్నీ గుర్తు తెప్పిస్తాడు మనకు. కాబట్టి అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ భూలోకంలో మన జీవితం ముగించే లోపు ప్రభు రాజ్యానికి వెళ్తాము అనే నమ్మకము మనకు రావాలి. హల్లెలూయా. నేను చెప్పే మాట మీకు అర్థమైందా? ప్రభు రాజ్యానికి మనం పోతాము అనే నమ్మకం మనకు రావాలి. నమ్మకం లేకపోతే మనం ఖచ్చితంగా పోలేము. బస్సు ఎక్కినాక టికెట్ ఒకటే తీసుకుంటే సరిపోదు, డ్రైవర్ కూడా మంచోడై ఉండాలి. డ్రైవర్ తాగుబోతుడై, డ్రైవర్ గాడు సినిమా పాటలు పెట్టుకుని ఇంటా ఎట్లంటే తోలుతా ఉంటే మనం ఆ బస్సు ఎక్కుతామా? ఏమ్మా, ఎట్లాంటి బస్సు ఎక్కుతాం మనము? డ్రైవర్, సార్ ఏం ఫోన్ మాట్లాడుతున్నావు, బస్సులో ఫోన్ పక్కన పెట్టేయి, ముందు మమ్మల్ని గమ్యాన్ని చేర్చు. ఎందుకంటే డ్రైవర్ మీద మన బతుకులు ఆధారపడి ఉంటాయి. నేను ఒకసారి హైదరాబాద్ పోయేటప్పుడు ఒక 1-2 నెలల కిందట హైదరాబాద్ పోయేటప్పుడు ఒక బస్సు ఎక్కిన. అదేది స్లీపర్ బస్సు, పనుకోవచ్చు. ఆ బస్సులో పనుకున్నా కట్టన్ లేచిన. ఆ బస్సుడు పొద్దున వరకు నన్ను ఒక్క నిమిషం నిద్రపోనీలే. ఏంది బ్రేకులు వేస్తాడు, ఏంది వెనక్కిపోతాడు, ఎట్లా బ్రేకులు వేస్తాడు, ఇట్ట దొల్లుతాను ఉండేది చిన్న మంచం ఆ బస్సులో. రోజుసేపు దిగి ఇంక పోయినా నా వల్ల కాక, ఏంది నేను అట్ట తోలుతున్నావు అంటే, అన్న రోడ్డు అట్లుందిలే అంటాడు. సరే అని కొద్దిసేపు మేలుకొని వచ్చి కిటికీలు చూస్తే రోడ్డు ఏం బాగుంది, కానీ వీడు తోలడమే బాగా తోలలే. వచ్చేటప్పుడు మళ్ళీ మంచి ట్రావెల్స్, ఒక 100 రూపాయలు ఎక్కువ పోతే పోయిందిలేని మంచి బస్సు బుక్ చేసుకుని వచ్చేటప్పుడు మంచి బస్సు ఎక్కిన. వాడు నన్నైతే ఎక్కడ కూడా కనీసం బస్సు ఇట్లా అనలే. అంత సేఫ్టీగా తెచ్చి పొద్దుటూరు వదిలిపెట్టినాడు. వాడే వచ్చి లేపినాడు, పొద్దుటూరు వచ్చింది, కళ్యాణ్ దిగండి. అట్లాంటి బస్సు మనం ఎక్కాలి. వణుకుతా గడగడ కూర్చుంటే బస్సు మనం ఎక్కితే మనం మంచి గమ్యానికి మనం పోలేం. మనం ఎక్కే బస్సు ఎట్లుండాలంటే దేవుడు నడిపే డ్రైవర్గా మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుడే మన డ్రైవర్గా ఉండాలి. ఆయనే కండక్టరు, ఆయనే సమస్తం. ఆ బండికి ఇంజన్ దగ్గర నుంచి మొదటి టాప్ నుంచి ఎండింగ్ వరకు సమస్తం దేవుడై ఉంటేనే మనం ఆ బస్సులో కూర్చున్నా కూడా మనకు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి కొంచెం ఖర్చు అయినా, కొంచెం విలువైనా సరే
ప్రభు కోసం ఎదురు చూడు, ప్రభు రాజ్యం కోసం పరితపించు. అది దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం, దేవుడు మనకిచ్చినటువంటి కృప. దేవుడు మన జాలి చూపించి మరొక రోజును మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు రాత్రి మనం బ్రతుకు మన చేతిలో లేదు. రేపేమి సంభవించినా మనకు తెలియదు. మానవుడా, నీ జీవితం ఏ పాటిది? నీవు నీటి బుడగ వంటి వాడవు. ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ లాంటిది మన జీవితం. కాబట్టి ఈ జీవితాన్ని చూసుకొని, ఈ మకాన్ని చూసుకొని మురిసిపోవాకండి. ఒక అమ్మాయి అనుకునిందట, ప్రపంచంలో అందగత్తెలని పోటీలు జరుగుతాయి, అందగత్తెల పోటీలు అని జరుగుతాయి, మిస్ యూనివర్స్. ఐశ్వర్యరాయ్ అనే ఆమె కాలంలో ఐశ్వర్యరాయ్ కంటే ఇంకొక ఆమె అందంగా ఉండిందంట. బాగా వినాల. ఆమెకు బహుమతి, ఆమె రేపు నడుస్తుంది అనమాట. నడిచేటప్పుడు ఆమెకే ఖచ్చితంగా బహుమతి. ఇంకా అంత అందగత్తె ఆమె. రాత్రికి ఏమైందంటే, తను ప్రేమించిన ప్రియునికి ఏమో నో చెప్పిందంట. నాకు నువ్వు వద్దులేగా, నేను రేపు గెలిచిపోతున్నా, నా అందానికి నాకు మిస్ యూనివర్స్ వచ్చేస్తుంది, నేను చాలా గొప్ప, నాకు డబ్బులు వచ్చేస్తాయి, నాకు చాలా సినిమాల ఆఫర్లు వస్తాయి, నేను ఇంకా గొప్పదాన్ని అయిపోతాను, నాకు నీతో పని లేదురా, నీ జీవితం నుంచి బతుక్కోపని వాడిని వదిలేసిందంట. లవ్ చేసి ప్రేమించినోని. ఆ ముందు రోజు రాత్రే పొద్దునే నిద్రపోయి బాగా లేచిందంట. ముఖం బాగా గ్లామర్గా ఉందంట. అద్దం చూసుకొని బాగా అంతా మేకప్ చేసుకొని అన్నీ చేసుకునిందంట. వాకిలి దిగానే వాడు ఎదుగానే యాసిడ్ పోసాడట ముఖం మీద. ఏమైపోయింది ఆమె అందం? ఏమైపోయింది అందం? చెప్పాలి, ఏమైపోయింది? నేను అందగత్తెను, నాకు ఇంకా ఈ లోకంలో ఇంకా మించిన అందగత్తె లేదా అనుకునింది. డోర్ తెరిచే లోపు ఏమైపోయింది? ఆమె అందం అంతా బూడిదైపోయింది. ఆమెను కాపాడుకోవడానికి ప్రయాసపడినారంట డాక్టర్లు. కన్ను, ఈ పక్కంతా కన్ను అంతగా, ఇప్పుడు ఆమె ఫోటో యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఈ సైడ్ అంతా పోయింది ఆమెకి. ఈ పెదవులు గాలిపోయి, ఆమె చెవులు, ఆమె సమస్తం కూడా నాశనం అయిపోయింది. అందుకే నేను చెప్పేది, నువ్వు ఏ దానిని బట్టి విర్రవీగుతావో దానిని బట్టి నీ మరణము తథ్యం. డబ్బును బట్టి, కులమును బట్టి, మతమును బట్టి నువ్వు దేనిని బట్టి అతిశయించద్దు, ప్రభువు బట్టి నువ్వు అతిశయించు. ప్రభువా, నాకు నీవు ఉంటే చాలు. ఊరికి పాట పాడడం కాదు, నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఊరికి పాడడం కాదు, ప్రతి విషయంలో ప్రభువా నాకు నీ మాట కావాలి అడుగుతున్నావా? ప్రతి విషయంలో ప్రభు మాట అడుగుతున్నావా? ప్రతి విషయంలో యేసయ్యా నాకు నీడ కావాలా యేసయ్యా అడుగుతున్నావా? ఆటో ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, బండ్లో పెట్టేటప్పుడు, కారులో పెట్టేటప్పుడు, ప్రభువా, ఒకడు వేసుకున్నాడు ఆటోకి ముందర పక్క, నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడుగుండు నన్ను వేసుకున్నాడు ఒక ఆయన. ఎంకల పక్క ఏముందంటే, నన్ను చూసి కుళ్ళుకోవాకరా బామ్మరిది అని వేసుకున్నాడు. అప్పుడే ముందరేమో దేవుని వాక్యము, వెనకలు ఏముంది? నన్ను చూసి కుళ్ళుకోవాకరా బామ్మరిది అంట. ఏంది ఈయన ఆటో కొన్నాడని, అదేదో పెద్ద బెంజ్ కారు అయినట్టు. అట్లున్నారు ఈరోజు మనుషులు. ముందరేమో దేవుడు, వెనకలంతేమో లోక సంబంధమైన జీవితం. ముందరేమో యేసయ్య, మనుషులంతేమో పాపం. జాగ్రత్త, మన జీవితాలు మనమే మార్చుకొని ప్రభు రాజ్యంలో మనం అందరం కూడా ఎత్తబడదాం. ప్రార్థన చేసుకుందాం.